జగన్మోహన్ రెడ్డి ఇందా ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడాడంటే పరకామణి చోరీ అనేది ఒక చిన్న దొంగతనం అంట. ఆ దొంగతనానికి ఇంత రాద్ధాంతం చేయాలా? చంద్రబాబు నాయుడు ఒక చిన్న దొంగతనానికి ఇంత రాద్ధాంతం చేస్తాడా? ఇది నేనన్లా. చిన్న చోరీ వినండి. $9 అప్పుడు దొరికినప్పుడు $9 జగన్మోహన్ రెడ్డి అంతకు ముందు దోచుకున్నది ఎంత అది చెప్పు. $9 దొంగతనం చేసిన వ్యక్తి ఆస్తి దాదాపు 50 కోట్ల నుంచి 100 కోట్లు ఎలా వచ్చింది? 14 కోట్లు ఎలా రాశాడు దేవస్థానానికి? పరకామణి దొంగతనం చిన్న దొంగతనమా? జరిగిన దొంగతనం మొత్తం విలువ 100 కోట్లు పైబడే. మనం మాట్లాడుకునేది సీసీటీవీలో కనపడినప్పుడు దోచేసిన 5 నోట్ల 10 నోట్ల గురించి కాదు. అప్పటి వరకు అలా ఎన్నిసార్లు దోచేశారు, ఎంత దోచేశారు దాని గురించి మనం మాట్లాడుకునేది. ఆ రోజు దొరికిన వ్యక్తి అంతకు ముందు ఎంత చేశాడు దొంగతనం, ఎన్ని కోట్ల రూపాయలు. నిన్ను చూసి ఇంకో 10 మంది ఇలా ఉండాలా మనం అనుకోవాలి కానీ ఓహో జగన్మోహన్ రెడ్డి చిన్న దొంగతనం అన్నాడంటే అసలు దొంగతనమే కాదు. రేపటి నుంచి వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు బయలుదేరతారు, దొరికిన కాడికి దోచేస్తారు. దోచేసి ఆ చిన్న దొంగతనమే కదా మా నాయకుడు ఏమనలే. జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వచ్చిన ఒక వ్యక్తి ఆ ఇంట్లో చిన్న వస్తువు కొట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గాని ఆ సెక్యూరిటీ గాని ఊరుకుంటారా? నేను అడుగుతున్నా, చిన్న దొంగతనమే కదా, ఊరుకోడు కదా. మరి దేవుడు సొమ్ము దొబ్బేస్తే ఎలా ఊరుకుంటారా జగన్మోహన్ రెడ్డి? దేవుడు సొమ్ము దొబ్బేసిన వాడితో రాజీ ఏంటి? అది కదా ప్రశ్న. ఎవరు చేయమన్నారు రాజీ అంటే? జగన్మోహన్ రెడ్డి పరకామణి చోరీ వ్యవహారంలో భుజాలు తరుముకుంటున్నాడు. అసలు పరకామణి ఇష్యూ గురించి నువ్వు మాట్లాడాల్సిన పనేలా. చట్టం తను పంతం చేసుకుంటే వెళ్ళిపోతుంది, నీ పాత్ర లేదా? హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి ఇష్యూ మీద నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే నువ్వు భుజాలు తడుముకుంటున్నావు. నీకు ఎక్కడో భయం ఉంది, దీంట్లో ఏమి బయటకు వస్తే ఎక్కడ ఇబ్బంది అవుద్దని నీకు భయం ఉంది. కాబట్టే నువ్వు పరకామణి విషయంలో ఇంత చించుకుంటున్నావు.